శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబాను కోరుకోవడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీలలు చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు. అలాగే మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. శ్రీ సాయి దివ్య పూజను ఆచరించిన భక్తులకు బాబావారు ఎన్నో మహిమలు చూపిస్తూ వారి జీవితాలలో అనేక మార్పులు తీసుకువచ్చారు. సాయి దివ్య పూజను భక్తి నిష్టలతో ఆచరిస్తే భక్తులకు బాబా అనేక రకాలుగా అనుగ్రహము ప్రసాదిస్తారని భక్తుల అనుభవాలు తెలియజేస్తున్నాయండి. ఒక సాయి భక్తురాలండి బెంగళూరు నుండి ఇలా అంటున్నారు. మా హస్బెండ్ చాలా రోజుల నుండి ఆన్సైట్ ఆఫర్ ట్రై చేస్తున్నారు, కానీ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. నేను బాబాను నమ్ముతాను, కానీ అంత పెద్ద సాయి భక్తురాల్ని కాను. నాకు సాయి దివ్య పూజ గురించి తెలిసింది. చాలామంది సాయి దివ్య పూజ ఆచరించాక వారి కోరికలు నెరవేరాయని, బాబా వారిని అనుగ్రహించారని నాకు తెలియడం ద్వారా నేను కూడా నా మనసులో 5 వారాలు చేస్తానని సంకల్పం చేసుకున్నాను. మా హస్బెండ్కి త్వరగా ఆన్సైట్ ఆఫర్ రావాలని ముడుపు కట్టాను. ప్రతి గురువారము నిష్టగా ఇంట్లో పూజ చేసి సాయంత్రం అవ్వగానే గుడికి వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్న బీదలకు ప్రసాదం పంచిపెట్టేదాన్ని. అలా 3 వారాలు గడిచాయి. 4వ గురువారం కల్లా బాబా నా కోరిక తీర్చారు. మా ఆయనకి జర్మనీకి ఆన్సైట్ ఆఫర్ వచ్చిందని చెప్పారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా బాబా 4వ గురువారం కల్లా నా కోరిక నెరవేర్చారు. నేను మిగిలిన 5వ గురువారం నాడు కూడా పూజ పూర్తి చేసి గుడికి వెళ్ళి అన్నదానము చేశాను. అలాగే నేను 1 బస్తాడు బియ్యము అన్నదానానికై గుడికి కొనిచ్చాను. అప్పటి నుండి నాకు బాబా మీద నమ్మకము కుదిరింది. తర్వాత నాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, కోరికలు ఉన్నా శ్రీ సాయి దివ్య పూజను ఆచరించేదాన్ని. ఓం శ్రీ సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. భక్తులు ఎవరైనా శ్రీ సాయి దివ్య పూజను ఆచరించాలనుకున్న వారికి నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ చూడండి. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా వేడుకుంటున్నారండి. బాబా, నేను నీ మీద నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. నేను నా కొడుకు ఎంత బాధపడుతున్నామో నీకు తెలిసి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆస్తులు, అంతస్తులు ఏనాడు నేను కోరుకోలేదు. మా బావతో చిన్న జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. నాకు నా కొడుకు ఒక తోడు సహాయం కావాలి. నేను ఈరోజు ఇంత బాధపడుతున్నా ఎందుకు బాబా నువ్వు పట్టించుకోవడం లేదు? చచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా కోరిక తీర్చడమా లేక నేను చావడమా అనేది నువ్వే తేల్చుకో. నేను ఎన్ని పూజలు చేశాను, కానీ ఫలితం లేదు. ఎందుకు బాబా నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? నేను నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ బాబా నన్ను అనుగ్రహించు బాబా అని బాబా వారిని వేడుకుంటున్నారండి. నేను కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని ఆ భక్తురాలి కోరిక నెరవేరాలని, తిరిగి వారి జీవితంలో ఆనందం రావాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ కోరికలను బాబా వారికి విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.